భూమికి అవతల విశాల విశ్వాంతరాల్లో జీవరాశి కోసం అన్వేషణ నిరంతరంగా జరుగుతూనే ఉంది. భూమి లాంటి మరో గ్రహం ఉందా, అక్కడ మనుషులకు నివాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయా వంటి అనేక అంశాలపై శాస్త్రవేత్తలు సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురుగ్రహం చందమామ అయిన గనీమీడ్ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని గుర్తించారు. ఈ చంద్రుడు జూపిటర్ గ్రహం గురుత్వాకర్షణకు లోబడి తిరుగుతుంటాడు. ఇది కాకుండా మరో ఇద్దరు చంద్రులైన యూరోపా, క్యాలిస్టోల్ తో పాటుగా జూపిటర్ గ్రహానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా చరిత్రాత్మక ప్రయోగం జరిపింది. 2023 ఏప్రిల్ 13న జూస్ అనే ఓ స్పేస్ క్రాఫ్ట్ యూరోప్ లోని కౌరా అంతరిక్షం కేంద్రం నుంచి లాంచ్ అయింది. ఈ వ్యోమనౌక 8 ఏళ్ల పాటు ప్రయాణించి 2031 జూలై నాటికి జూస్ మిషన్ బృహస్పతి గ్రహ కక్షలోకి చేరుతున్న నాటికి జూపిటర్ గ్రహానికి చేరుకుంటుంది. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ పంపించడంలో ముఖ్య ఉద్దేశం జూపిటర్ మాత్రమే కాదు, దాని చుట్టూ తిరుగుతున్న 95 చంద్రులలో ప్రధానమైన 3 గురించి పరిశోధనలు చేయనుంది. వాటిపై జీవం ఉందా లేదా అన్నది పరిశోధించడం లక్ష్యంగా ఉంటుంది. వీటిపై భూమిపై ఉండే పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా గనీమీడ్ పై నీటి ఆవిరి ఆనవాళ్లను హబుల్ టెలిస్కోప్ సాయంతో గుర్తించడం జరిగింది. గనీమీడ్ చంద్రుడి భూమికి 4 రెట్లు పెద్దగా ఉంటాడు. ఈ ఉపగ్రహం ఉపరితలం కింద అపారమైన నీటితో కూడిన సముద్రాలు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద ఉన్న నీరు ఘనీభవించి ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నీరు ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా జీవం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరెన్నో ఆసక్తికర విషయాలు వెల్లడి కానున్నాయి. గనీమీడ్ అన్నది ఓ ప్రేమికుడి పేరు పెట్టారు. యూరోపా చంద్రుడిని కనిపెట్టినట్టుగానే దీన్ని కూడా 1610 సంవత్సరంలో గెలీలియో మహాశయుడు కనుగొన్నారు. అంతరిక్షంలో తిరుగుతున్న అమెరికాకు చెందిన హబుల్ టెలిస్కోప్ సహాయంతో గనీమీడ్ గురించిన విషయాలు తెలిసాయి. 1998లో హబుల్ టెలిస్కోప్ లోని స్పెక్ట్రోగ్రాఫ్ సాధనాలు తీసిన పాత చిత్రాలను ఇప్పుడు కొత్తగా తీసిన చిత్రాలను పోల్చి పరిశీలించినప్పుడు విద్యుదావేశంతో కూడిన కలర్ ఆరల్ బ్యాండ్లు కనిపించాయి. దీన్ని బట్టి అరోరాస్ లేదా ధ్రువపు వెలుగులు మాదిరిగానే గనీమీడ్ పై కూడా బలహీనమైన అయస్కాంత క్షేత్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే రోజు మొత్తంలో ఈ చందమామ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీగా వైరుధ్యాలు ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. గనీమీడ్ వాతావరణంలో అటామిక్ ఆక్సిజన్ పెద్దగా లేదని, మాలిక్యులర్ ఆక్సిజన్ మాత్రమే ఉన్నట్లు వారు గుర్తించారు. కాగా వారి అధ్యయన ఫలితాలను నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ లో ప్రచురించారు. మనం ముందు చెప్పుకున్నట్టుగా గనీమీడ్ పై మంచు గడ్డ కట్టి ఉంటుంది. 100 కిలోమీటర్లు మందంతో ఈ మంచు ఫలకాలు పేరుకుపోయి ఉన్నాయి. వాటి కిందనే నీరు ఉండవచ్చని అంచనా. గనీమీడ్ భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా అత్యంత తక్కువ మోతాదులో మంచు కరిగి నీరుగా మారిందని, అలా అణువులు వాతావరణంలో నీటి ఆవిరిగా మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో నాసా పంపించిన జునో ఫ్లై బై స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ దగ్గరగా వెళ్లినప్పుడు గనీమీడ్ ను దూరంగా ఫోటోలు తీసి భూమికి పంపించింది. 2021 జూన్ 7న జూపిటర్ గ్రహానికి ఉండే ఈ భారీ చంద్రుడిపై పరిశోధన ముమ్మరం చేసింది నాసా. నిజానికి మనం నివసించే సౌర కుటుంబంలో అతిపెద్ద చంద్రుడిగా గనీమీడ్ గురించి చెప్తారు. దీనికి భూమికి ఉన్నట్లే అయస్కాంత క్షేత్రం కూడా ఉంది. గ్రహంపై అరోరా బొరియాలిస్ వంటి రంగులు కూడా ఏర్పడుతున్నాయి. జూపిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారినప్పుడల్లా గనీమీడ్ నార్త్ సౌత్ పోల్స్ కూడా మారుతుంటాయి. అందువల్ల దాని భ్రమణం పరిభ్రమణం ప్రత్యేకంగా ఉంటాయి. దట్టమైన కొండలు, కోనలు, ఖనిజాలు, సముద్రాలతో కనిపించే గనీమీడ్ చంద్రుడిపై జీవం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా తలపెట్టిన జూస్ వ్యోమనౌక గనీమీడ్ చంద్రుడి చుట్టూ ఆర్బిటర్ మాదిరిగా తిరుగుతూ ఉపరితల విశేషాలను భూమికి పంపిస్తుంటుంది. ఇదంతా 2031లో జరుగుతుంది. గతంలో అంటే 1996లో గనీమీడ్ చంద్రుడిపై ఆక్సిజన్ తో కూడిన అత్యంత సన్నద్ధైన వాతావరణం ఉందని గుర్తించారు. అలాగే 2015లోనూ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ పంపిన చిత్రాల ద్వారా అక్కడి అంతర్భాగంలో అపారమైన జలరాశి చిక్కుకుని ఉందని గుర్తించారు. ఇప్పుడు తాజాగా బయటపడిన ఆవిరి మేఘంతో ఆ విషయాన్ని నిర్ధారించుకున్నారు. గనీమీడ్ చంద్రుడిలో 3 ప్రధాన పొరలున్నాయి. ఇనుముతో కూడిన కేంద్రకం, ఆపై రాతి పొర, చివరన దట్టమైన మంచుతో కూడిన పొర ఉంది. ఈ పొర కనీసం 800 కిలోమీటర్లు దట్టంగా ఉండటం విశేషం. ఒకసారి మనం నివసించే భూమిని పరిశీలిస్తే ధ్రువ ప్రాంతాలలో లక్షల సంవత్సరాల క్రితం గడ్డకట్టుకుపోయిన మంచినీటి నిల్వలున్నాయి. అవి కరగడం ద్వారా సముద్రాలకు నీరు చేరుతుంది. అలాగే గనీమీడ్ గ్రహం మొత్తం ఓ మంచుగడ్డపైనే ఏర్పడింది. ఆ విషయాలన్నింటినీ ఈసా పంపించిన జూస్ స్పేస్ క్రాఫ్ట్ తేల్చనుంది. మన సౌర కుటుంబంలోని గ్రహాల చుట్టూ తిరిగే చందమామలన్నిటిలో గనీమీడ్ అతి పెద్దదిగా చెప్తున్నారు. గనీమీడ్ పై బలహీనమైన అయస్కాంత క్షేత్రం ఉండటంతో భూమికి ఉండే భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ పరిశోధనలు పూర్తి కావాలంటే ఏ అవాంతరాలు కలగకుండా వ్యోమనౌక ప్రయాణం సాగాలి. భూమి నుంచి గనీమీడ్ మధ్య దూరం 628.3 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్రమంలో దాని ప్రయాణం సాఫీగా జరగాలి.
తోవలో గ్రహ శకలాలు, కనిపించని మైక్రో ఆస్ట్రాయిడ్స్ కూడా స్పేస్ క్రాఫ్ట్ కు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం 7 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వ్యోమనౌక కనిపెట్టిన పరిశోధన ఫలితాలు భూమికి చేరుకుంటాయి. అయితే గనీమేడ్ గురించిన అనేక విషయాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. మానవాళిని ఎలాగైనా ఈ శతాబ్దంలో గానే ఇతర గ్రహాలకు తరలించాలని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త దివంగత స్టీఫెన్ హాకింగ్ ఏనాడో సూచించారు. అందుకే భూమి నుంచి మానవాళిని ఇతర గ్రహాలకు తరలించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు ఎలాన్ మస్క్ సైతం మరో 4 ఏళ్లలో మార్స్ గ్రహంపైకి మనిషిని పంపిస్తానని నమ్మకంగా చెప్తున్నారు. దాంతో పాటు అక్కడ మానవ కాలనీలు నిర్మించే ప్రణాళికలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ భారీ రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయవంతం అవడంతో ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రుడిపైకి నాసా, మార్స్ పైకి ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయోగాలు జోరందుకుంటున్నాయి. నిజానికి చంద్రుడిపై, మార్స్ పై మనుషులు జీవించడానికి వీలైన పరిస్థితులు ఉండవు. అసలు వాతావరణమే లేని స్థితిలో మనుషులను తరలించడం అన్నది వినడానికి కూడా అసాధ్యంగానే ఉంటుంది. కానీ మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇప్పుడు కాకపోయినా మరికొన్ని దశాబ్దాల్లో మానవాళి ఇతర గ్రహాలకు తరలి వెళ్లడం ఖాయమని చెప్తున్నారు నిపుణులు. అప్పటికి అందుకు తగిన ప్రయాణ సాధనాలు తయారవుతాయని, టెక్నాలజీలు పెరుగుతాయని ఊహాగానాలున్నాయి. ఇవన్నీ జరగాలంటే ఇంకా పరిశోధనలు జరగాలి. ప్రస్తుతం అదే జరుగుతుంది. భూమి నుంచి విశ్వాంతరాలకు ప్రయాణాలు జరుగుతున్నాయి. అంతు తెలియని శూన్యంలోకి మానవ నిర్మిత వ్యోమనౌకలు నిరంతరం నిరాటంకంగా ప్రయాణిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి వస్తే జూస్ మిషన్ గనీమేడ్ మాత్రమే కాకుండా మిగతా చంద్రుల చుట్టూ తిరుగుతూ వివరాలను సేకరించి భూమికి పంపించనుంది. అంతేకాదు జుపిటర్ గ్రహం మీద ఇంతకు ముందు జీవం ఉండేదా, ఇప్పుడు జీవం ఉండడానికి అవకాశం ఉందా అనేది తెలుసుకుంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈసా మేరకు జూస్ మిషన్ 2035 వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత గనీమేడ్ ఉపరితలం పడి నాశనం అయిపోతుంది.